లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ హార్డ్లీ ఎ ప్రాబ్లం, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. కాకపోతే ఎన్నికలలో ఓట్ల కొరకు నాయకులు చాలా మాటలు చెప్పాలి, ప్రజలను రెచ్చగొట్టాలి, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలి. పోలరైజేషన్ అనేది రాజకీయంలో, పోలరైజేషన్ అంటే విభజించి పాలించు తరహా చేస్తేనే మనకు ఓట్లు రాలుతాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మాట్లాడేది ఒక తరహాగా ఉంటుంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంకొక తరహాగా ఉంటుంది. మనం అనుకున్నట్లే ట్రంప్ ఎన్నిక తర్వాత ఎన్నిక ముందు మాట్లాడిన మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎన్నిక తర్వాత H1B నేను డిస్కంటిన్యూ చేయను, H1B వలన అమెరికాకి చాలా లాభం జరిగింది. ఇక్కడ ఉన్న టెక్ సంస్థలకి కొరత ఉన్న ఉద్యోగాల్లో, అంటే అమెరికాలో ఉద్యోగస్తులు ఉన్నంత కాలం ఇబ్బంది వాళ్ళని పెట్టుకోవచ్చు. లేని పక్షంలో అమెరికాలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి వాటిల్లో సరిపడా విద్యార్థులు రావట్లేదు. దాని మూలంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ఈరోజు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, నేను ఇండియాలో అనట్లేదు, మీరు ఆ కంపెనీలు అమెరికాకి వెళ్తే సగం మంది భారతీయులే కనిపిస్తారు. ఆ కంపెనీలు ఈరోజు అంత పెద్ద కంపెనీలై అంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం భారతీయులు. అది చాలా మందికి తెలుసు, అక్కడ ట్రంప్ కూడా తెలుసు. ట్రంప్ వ్యాపారస్తుడు. ట్రంప్ అనటం నా కంపెనీలోనే పెట్టుకున్నాను H1B వాళ్ళని, దానివల్ల నేనే చాలా లాభం పొందాను, కాబట్టి ఆపే ప్రసక్తి లేదు. కానీ H1B వీసాలు ఇచ్చే పద్ధతిలో కొంత మార్పులు చేస్తాను అంటాడు. కాబట్టి కొంత ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి కొంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది, కొంత చెందటంలో సహజం కూడా. అయితే ట్రంప్ కు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఉదాహరణకి నిక్కీ హేలీ కానివ్వండి, లారా లూమర్ లాంటి వాళ్ళు బాగా కొంచెం అతివాదులు కొంచెం ఎక్స్ట్రీమ్. For that matter, even our Prime Minister Narendra Modi also. కరెక్ట్. సో కాస్త అతివాదులు కాబట్టి వాళ్ళందరినీ నచ్చ చెప్పుకోవడానికి కొంత టైం పడుతుంది. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఐ డోంట్ థింక్ కొంత ప్రొసీజర్స్ అవి మారుస్తారు. ఏది H1B తక్కువ జీతాలకి, ఇప్పుడు అమెరికాలో అండి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉద్యోగానికి $1,00,000 అనుకుందాం జీతం, ఇండియా నుంచి $50,000 తీసుకురావడానికి వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. ఏంది, లో కాస్ట్ లేబర్ తీసుకొచ్చి అమెరికాలో ఉన్న అమెరికన్లు తీసుకోవాల్సిన ఉద్యోగాల్ని తక్కువ జీతాలకు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని. సో కాబట్టి ఆ రకమైన మార్పులు, ఏది చీప్ గా లేబర్ తీసుకొచ్చి పెట్టుకోవటం లాంటివి జరగకుండా కొంచెం నట్లు బోల్ట్ టైటన్ చేసే అవకాశం ఉంది. కానీ డ్రమాటిక్ గా అంటే ఓవర్ నైట్ ఇప్పుడు ఏమవుతుందంటే F1 వీసాల మీద ఉన్న విద్యార్థులు ట్రంప్ అధ్యక్షుడు అయిపోయే లోపే గబగబా పరిగెడుతున్నారు అమెరికాకి. అక్కడ యూనివర్సిటీలు కూడా అట్లే విద్యార్థులు కొంత భయాందోళన సృష్టించాయి. ఏమవుతుందో ట్రంప్ వచ్చిన తర్వాత ఒకటేసారి సడన్ గా ఆపేస్తాడేమని. అంత దుర్మార్గుడు కాదని నేను అనుకుంటున్నాను. బట్ జాగ్రత్త తీసుకునే వాళ్ళు 10వ తారీఖు లోపల వెళ్తున్నారు, వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ అంతగా మార్పులు వచ్చి ఓవర్ నైట్ గా ఏదో కుప్పలు మునిగిపోతాయని మాత్రం నేను అనుకోవటం లేదు. ఓకే, మునిగిపోకూడదని కోరుకుందాం మనం. కానీ సిచ్యువేషన్ ఏంటంటే అసలే 4-5 ఏళ్ల నుంచి ఈ భయం మెల్లమెల్లగా పెరుగుతోంది. అయినా మన వాళ్ళ ఉధృతం ఏమీ ఆగలేదు, వెళ్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ మనం మాట్లాడుకుంటున్న ఈ మూమెంట్కి గడిచిన వారం రోజులుగా వార్తా కథనాలు విపరీతంగా వస్తున్నాయి.